మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో గురించి తెలుసు కదా. 90 కిడ్స్కి ఇది చాలా ఫేవరెట్ షో. ప్రధాని మోడీ, రజనీకాంత్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఇందులో పాల్గొన్నారు. అందులో హోస్ట్గా కనిపిస్తాడు బేర్ గ్రిల్స్. అతడి జీవితం అంత సాఫీగా ఏం సాగలేదు. ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లు. చావు అంచుల దాకా వెళ్ళి ఎలా బయటపడ్డాడు, వరల్డ్ ఫేమస్ వ్యక్తిగా ఎలా ఎదిగాడు అనే ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో నచ్చితే జస్ట్ కామెంట్ చేయండి చాలు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. డిస్కవరీ ఛానల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన కార్యక్రమం మ్యాన్ వర్సెస్ వైల్డ్లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కనిపించనున్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం బేర్ గ్రిల్స్తో మ్యాన్ వర్సెస్ వైల్డ్లో కనిపించి ఆశ్చర్యపరిచారు. ఈసారి సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి బేర్ గ్రిల్స్ కర్ణాటకలోని బందీపురా టైగర్ రిజర్వ్లో సాహసాలు చేయనున్నారు. అది 1996. బేర్ గ్రిల్స్ 16,000 అడుగుల ఎత్తులో ఉన్నాడు. ప్లేట్ డోర్ పైన రెడ్ కలర్ వెలుగుతూ ఉంది. కొద్దిసేపటికి సడన్గా గ్రీన్ లైట్ ఆన్ అయింది. ఒక వ్యక్తి వచ్చి ఆ ప్లేన్ డోర్ని ఓపెన్ చేసి గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. వెళ్ళండి వెళ్ళండి అని అరుస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక్కొక్కరిగా బేర్ గ్రిల్స్ యొక్క ఫ్రెండ్స్ అందరూ కలిసి ప్లేన్ నుండి దూకడం మొదలుపెట్టారు. బేర్ గ్రిల్స్ కాస్త స్ట్రెస్లో ఉన్నాడు మరియు అతని మొఖాలకి గాయం కూడా ఉంది. అయినా కూడా బేర్ కిందకు చూసి గట్టిగా ఊపిరి పీల్చుకుని తన పారాషూట్తో ప్లేన్లో నుంచి కిందకు దూకాడు. 1996లో బేర్ గ్రిల్స్ తన ఫ్రెండ్స్తో కలిసి సెలవుల కోసం ఆఫ్రికాలోని జింబాబ్వేకి స్కేట్ డైవింగ్ చేయడానికి వెళ్ళారు. ప్రతిదీ కూడా అనుకున్న ప్లాన్ ప్రకారం జరుగుతూ వచ్చింది. కానీ అనుకోకుండా బేర్ గ్రిల్స్కి పెద్ద ట్రాజడీ ఎదురైంది. ప్లేన్లో నుండి దూకగానే బేర్ గ్రిల్స్ గంటకు 200 కిలోమీటర్ల వేగంతో భూమి మీదకు దూసుకువస్తున్నాడు. అతను 3,000 అడుగులు దూరంలో ఉండగా తన పారాషూట్ని ఓపెన్ చేశాడు. కానీ పారాషూట్ ఓపెన్ అయిన తర్వాత కూడా బేర్ గ్రిల్స్ యొక్క వేగం తగ్గలేదు. అతను వేగంగా కిందకు పడిపోతూ ఉన్నాడు. అతను తన మనసులో అనుకున్నాడు, ఇదేంటి, పారాషూట్ ఓపెన్ చేసినా కూడా తన స్పీడ్ ఎందుకు తగ్గట్లేదు అని. అతనికి చాలా వింతగా అనిపించింది. మెల్లగా పైకి చూశాడు. పారాషూట్ పూర్తిగా ఓపెన్ అవ్వకపోవడం చూసి అతను గమనించాడు. అది చూసి అతను చాలా ఆందోళన చెందాడు. ఆ పారాషూట్కి చెందిన తాళ్ళు ఒకదానితో ఒకటి చిక్కుపడిపోయి ఉన్నాయి. ఈ కారణం చేత అతని వేగం తగ్గలేదు. అతను చాలా స్పీడ్గా కిందకి పడిపోతూ ఉన్నాడు. బేర్ తన పారాషూట్ని సరి చేయాలనుకున్నాడు, కానీ చేయలేకపోయాడు. కింద భూమి అతనికి చాలా క్లియర్గా కనబడుతుంది. కొన్ని సెకండ్లలో బేర్ భూమిని క్రాష్ అవ్వబోతున్నాడు. బేర్ గ్రిల్స్ చాలా భయపడిపోయాడు. భూమికి అతను చాలా దగ్గరగా వచ్చేశాడు. అప్పుడు అతను తన రిజర్వ్ పారాషూట్ని ఓపెన్ చేద్దాం అనుకున్నాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. 16,000 అడుగుల ఎత్తు నుంచి బేర్ గ్రిల్స్ నేరుగా భూమిని క్రాష్ అయ్యాడు. భూమిపై క్రాష్ అయినప్పుడు బేర్ గ్రిల్స్ స్పీడ్ ఎంత ఉందంటే అతను ఒక బాల్ లాగా బౌన్స్ అయ్యి కాస్త దూరంలో పడ్డాడు. అతని చుట్టుపక్కల ఉన్న దుమ్ము మొత్తం ఒక మేఘంలా కనిపించింది. అతను నేరుగా తన వీపుపై పడ్డాడు. దాంతో ప్రెజర్ అంతా తన వీపుపై పడింది. ఈ క్రాష్ అంత వేగంగా జరిగిందంటే అతనికి తన వెన్నుముక్కలో ఎవరో రాయిని దూర్చినట్టు అనిపించిందంట. బేర్ లేచి నిలబడడానికి ప్రయత్నించాడు. కానీ ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉందంటే అతను కనీసం భూమిపై తన కాళ్ళను కూడా నిలబెట్టలేకపోయాడు. బేర్ గ్రిల్స్ నొప్పితో అరుస్తూ ఏడుస్తున్నాడు. కానీ చుట్టుపక్కల మొత్తం నిర్మానుష్యమైన ఎడారి ఇసుక తప్ప మరి ఏమీ కనిపించలేదు. కొంతసేపటికి బేర్ గ్రిల్స్ యొక్క ఫ్రెండ్స్ అక్కడికి వచ్చారు. అతన్ని ఒక కారులో ఎక్కించుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. బేర్ భరించలేనంత నొప్పి మూలంగా ఎన్నోసార్లు స్పృహ కోల్పోయాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ మూలంగా తన నొప్పి క్రమక్రమంగా తగ్గడం మొదలైంది. బేర్ గ్రిల్స్కు మరోసారి స్పృహ వచ్చినప్పుడు అతను ఎయిర్పోర్ట్లోని రన్వేపై ఉన్నాడు. అతన్ని ఒక స్ట్రెచ్చర్ పై పడుకోబెట్టారు. తిరిగి తన దేశమైన యూకేకి పంపిస్తున్నారు. బేర్గా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఫ్లైట్లో తను తాను తిట్టుకుంటూ, ప్రశ్నించుకుంటూ, బాధపడుతూ తాను ఎంత పెద్ద పొరపాటు చేశావు అని బేర్ గ్రిల్స్ అనుకుంటూ ఎమోషనల్ అయ్యేవాడు. యూకేకి వెళ్ళడంతో బేర్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడ అతనికి ఎక్స్రే తీశారు. ఒక డాక్టర్ అతని దగ్గరకు వచ్చి, బేర్, మీ శరీరంలో మించుమించు 122 ఎముకలు పూర్తిగా విరిగిపోయాయి అని చెప్పాడు. అప్పుడు బేర్, డాక్టర్, నేను తిరిగి కోలుకుంటానా, తిరిగి సాధారణంగా మళ్ళీ నడవగలుగుతానా, చెప్పండి డాక్టర్ అంటూ అడిగాడు. అప్పుడు డాక్టర్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అతను బేర్తో ఇలా అన్నాడు, చూడు బేర్, ప్రస్తుతం మేము ఈ విషయం చెప్పలేము. నీకు సర్జరీ చేయడం కూడా ఇప్పుడు అసాధ్యం.
నువ్వు కాస్త కోలుకొనగానే అంతవరకు వేచి చూద్దామని చెప్పాడు. బేర్ దాదాపుగా పక్షవాత బారి నుండి తప్పించుకున్నాడు. బేర్ యొక్క వీపుకు సపోర్ట్గా ఒక మెటల్ బ్రష్ని అమర్చారు. బేర్కి నొప్పి ఎంత తీవ్రంగా ఉందంటే దాదాపు బెడ్పై నుంచి కదలడం కూడా అసాధ్యంగా మారింది. యాక్సిడెంట్ అయిన 90 రోజుల తర్వాత అతను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి తన ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ ఇప్పుడు కూడా అతని పరిస్థితి అలాగే ఉంది. అతను బెడ్లో పడుకుని ముమ్మాటికి అదే ఆలోచిస్తూ ఉండేవాడు. నేను తిరిగి ఆర్మీలో జాయిన్ అవ్వగలనా, కనీసం ఎప్పటిలాగా నడవగలనా అని అనుకుంటూ ఉండేవాడు. అలా అనుకుంటూ ఉండగా ఒకరోజు తన దృష్టి తన రూమ్లో ఉన్నటువంటి గోడపై ఉన్న మౌంట్ ఎవరెస్ట్ యొక్క ఫోటో ఫ్రేమ్పై పడింది. బేర్ మరియు అతని తండ్రి యొక్క కల ఎప్పటికైనా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని. కానీ ప్రస్తుతం బేర్ గిల్స్ ఎవరెస్ట్ ఎక్కడం పక్కన పెడితే కనీసం లేచి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఇప్పుడు బేర్ అతను కూడా ఊహించని ఒక పని చేశాడు. నడుముకి మెటల్ బ్రష్ ఉన్నా కూడా లేచి నిలబడి పడుస్తూ లేస్తూ అతను ఆ ఫోటో ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాడు. అలా చివరికి ఆ ఫోటో వద్దకు చేరుకుని తనకు తాను ఇలా అనుకున్నాడు, ఏది ఏమైనా కూడా నేను కేవలం లేచి నడవడం మాత్రమే కాదు, ఎలాగైనా ఈ మౌంట్ ఎవరెస్ట్ ఖచ్చితంగా ఎక్కి తీరుతా అని అనుకున్నాడు. కానీ ఈ టార్గెట్ బేర్కు దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే బ్రిటిష్ ఆర్మీ అప్పటి వరకు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కువ చాలా మిషన్స్ పంపించింది. కానీ అందులో కేవలం ఒకే ఒక్క మిషన్ మాత్రం సక్సెస్ అయింది. అయినా కూడా ఆ సక్సెస్ అయిన వాళ్ళు కూడా మరణపు అంచుల నుండి బయటపడ్డారు. ఈ మిషన్లో చాలామంది తమ కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. ఇవన్నీ తెలిసినా కూడా బేర్ గిల్స్ తన నాన్నగారి కోరికైన మౌంట్ ఎవరెస్ట్ను ఎలాగైనా ఎక్క తీరాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. యాక్సిడెంట్ అయిన 8 నెలల తర్వాత బేర్ పూర్తిగా కోలుకున్నాడు. కానీ అప్పుడే బేర్ గిల్స్కి అనుకోని షాక్ తగిలింది. రికవరీ అయిన తర్వాత బేర్ తన ఆర్మీ రెజ్యూమెంట్కి తిరిగి వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్లు బేర్తో ఇలా అంటారు, బేర్ నువ్వు తిరిగి స్కేట్ డైవింగ్ చేయలేదు. నీ వీప్పై ఎటువంటి బరువు మోపినా కూడా తిరిగి నీ వెన్నుముక్క దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్పడంతో బేర్కి కథ అంతా అర్థమైపోయింది. ఈ గాయంతో బేర్ ఆర్మీలో కొనసాగడం కష్టమని అతను అర్థం చేసుకున్నాడు. అప్పుడు బేర్ గిల్స్ ఆర్మీ రెజ్యూమెంట్ యొక్క కర్నూలు దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇప్పుడు ఆర్మీలో ఉండడంలో ఎటువంటి అర్థం లేదు. ఈ గాయం కారణంగా నేను ఆర్మీలో ఏం చేయలేను. నేను రిజైన్ చేయడమే కరెక్ట్ అని చెప్పాడు. బేర్ గిల్స్ తన జాబ్కి రిజైన్ చేసిన తర్వాత అతని దగ్గర ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు. అలాగే జాబ్ కూడా లేదు. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి అవసరమైన ₹1,00,000 కూడా అతని దగ్గర లేవు. బేర్ గిల్స్కి ఈ మౌంట్ ఎవరెస్ట్ ట్రిప్ అనేది ఇప్పుడు చాలా డూ ఆర్ డైగా మారింది. అతని దగ్గర ఇప్పుడు 2 దారులు. ఒకటి, అతను మౌంట్ ఎవరెస్ట్ను సక్సెస్ఫుల్గా ఎక్కగలిగితే అతను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన బ్రిటిష్ యొక్క యంగెస్ట్ పర్సన్గా రికార్డు సృష్టించడంతో పాటు అతనికి స్పాన్సర్స్ అలాగే మంచి జాబ్ కూడా దక్కుతుంది. ఇంకా రెండవది ఏంటంటే అతను ఈ ట్రిప్లో కనుక ఫెయిల్ అయితే ఆ భయంకరమైన మంచులో చావడమైనా లేదా తన జీవితాంతం ఎటువంటి జాబ్ లేక క్వాలిఫికేషన్ లేక గుర్తింపు లేక ఒక ఫెయిల్యూర్గా గడపాల్సి ఉంటుంది. ఆ సమయంలో అతని ఆర్మీ స్నేహితులు వాళ్ళ టీం ఆ మౌంట్ ఎవరెస్ట్ను ఎక్కబోతున్నారనే విషయం బేర్ గిల్స్ చెవిలో పడింది. బేర్ గిల్స్ సైలెంట్గా ఆ టీంలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు కూడా అతని ముందు అతిపెద్ద సమస్య ఉంది. ఎవరెస్ట్ ఎక్కడానికి దాదాపుగా ₹50 లక్షల ఖర్చు అవుతుంది. అంతే అమౌంట్ బేర్ దగ్గర లేవు. సో దాదాపుగా 1 నెల పాటు అతను ఎంతోమంది స్పాన్సర్స్ కోసం ట్రై చేశాడు. కానీ అతనికి నిరాశే తప్పలేదు. అయినా కూడా బేర్ ఓటమిని అంగీకరించలేదు. ఒకటి తర్వాత ఒకటి దాదాపు 23 లెటర్స్ని వర్జిన్ గ్రూప్ ఓనర్ అయిన సర్ రిచర్డ్ బ్రాన్స్కి రాశాడు. అతను కూడా ఇలా అడ్వెంచర్స్ స్క్రిప్ట్స్ చేస్తూ ఉంటాడు. కానీ అతనికి ఎటువంటి సమాధానం రాలేదు. అప్పుడు బేర్ గిల్స్ స్వయంగా తానే సర్ రిచర్డ్ దగ్గరికి వెళ్ళాడు. తన ప్రపోజల్ గురించి అతనికి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. బేర్ గిల్స్ రిచర్డ్ అడ్రస్ను అనుసరిస్తూ భయంకరమైన చల్లటి రాత్రి 8 గంటల వరకు అతని ఇల్లు చేరుకుంటాడు. అతను సెక్యూరిటీ గార్డ్తో తిట్లు తిన్నా కూడా చివరికి తన ఉత్తరాన్ని ఇచ్చి అక్కడి నుండి బయలుదేరతాడు. ఎంత సాహసం చేసినా కూడా బేర్ గిల్స్కి సర్ రిచర్డ్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. బేర్ గిల్స్ ఎలాగైనా తన కళల్ని నెరవేర్చుకోవాలని అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఒక సంఘటన జరిగింది. అతను రోడ్డు పైన తన సైకిల్ని తొక్కుకుంటూ వెళ్తున్నప్పుడు అతనికి ఓ కంపెనీ కనిపించింది. ఆ కంపెనీ పేరు డేవిస్ లండన్ అండ్ ఎవరెస్ట్. బేర్ గిల్స్ ఇంకేం ఆలోచించకుండా తన సైకిల్ని ఆపి ఆ కంపెనీ లోపలికి వెళ్తాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ వద్దకు వెళ్ళి, నేను కేవలం 2 నిమిషాలు మీ సీఈఓతో మాట్లాడాలి, దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి అని ఎంతగానో రిక్వెస్ట్ చేశాడు. చాలాసేపు రిక్వెస్ట్ చేసిన తర్వాత
చివరికి ఆ సెక్యూరిటీ గార్డ్ అతన్ని ఆ కంపెనీ CEO దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆఫీసులో ఉన్న ఇద్దరు బేర్ గ్రిల్స్ యొక్క ప్రపోజల్ను జాగ్రత్తగా విని ఆశ్చర్యకరంగా బేర్ గ్రిల్స్ యొక్క ప్యాషన్ మరియు గోల్ని చూసి అతని స్పాన్సర్షిప్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశారు. కొన్ని వందల లెటర్స్ మరియు రిజెక్షన్స్ తర్వాత ఫైనల్లీ బేర్ ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అప్పటికి అతని సమస్యలు తీరలేదు. అతని ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. 1996లోనే బ్యాడ్ వెదర్ కారణంగా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్ళిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది మౌంట్ ఎవరెస్ట్ యొక్క చరిత్రలోనే అతిపెద్ద ట్రాజడీ. అయినా కూడా బేర్ గ్రిల్స్ మరియు అతని టీం కొన్ని వారాల పాటు ట్రైనింగ్ తీసుకున్నారు. అతనికి యాక్సిడెంట్ జరిగిన 18 నెలల తర్వాత మార్చి నెలలో 1998లో బేర్ గ్రిల్స్ అతని టీంతో కలిసి మౌంట్ ఎవరెస్ట్ యొక్క బేస్ క్యాంప్లో ఉన్నారు. అతని ముందు ఎన్నో వేల అడుగులు ఎత్తున పర్వతాలు ఉన్నాయి. పైగా ఆ కాలంలో అంటే 1998లో ఎవరెస్ట్ యొక్క డెత్ రేషియో 6.1గా ఉంది. అంటే ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళలో ప్రతి 6గురిలో ఒకరు చనిపోతున్నారు. వాళ్ళు ఎవరెస్ట్ వద్దకు వెళ్ళగానే వాళ్ళ టీం లీడర్ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. మనం ప్రతిరోజు 10 నుంచి 12 గంటలు ఎవరెస్ట్ ఎక్కుతూ తిరిగి మన బేస్ క్యాంప్కి తిరిగి వచ్చేయాలి. అలా చేస్తే ఇక్కడ ఉన్న కండిషన్కి మనం అలవాటు అవుతాం అని తమ టీంకి ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. 1998 ఏప్రిల్ 7 బేర్ గ్రిల్స్ అతని టీం మెంబర్స్ అయినటువంటి నేమా మరియు మేక్లాతో కలిసి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ టార్గెట్ బేస్ క్యాంప్ నుంచి క్యాంప్ 1కి వెళ్ళి తిరిగి బేస్ క్యాంప్కి రావడం. వాళ్ళు అలా క్యాంప్ 1కి వెళ్తూ ఉండగా వాళ్ళ పైకి వెళ్ళడానికి సెట్ చేసిన నిచ్చెన మరియు తాళ్ళు డ్యామేజ్ అయ్యి ఉండడం గమనించారు. ఇప్పుడు వారు క్యాంప్ 1కి వెళ్ళడం అసాధ్యం. దాంతో వాళ్ళ టీం మెంబర్స్ తిరిగి బేస్ క్యాంప్కి వెళ్ళడమే మంచిదని అనుకున్నారు. వారు మెల్లమెల్లగా కిందకి దిగడం మొదలుపెట్టారు. కానీ కొన్ని గంటలు గడిచిన తర్వాత బేర్ అలసిపోయాడు. అసాధ్యమైనంత త్వరగా బేస్ క్యాంప్కి తిరిగి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. కానీ సరిగ్గా ఆ సమయంలో ఎవరు ఊహించని ఒక సంఘటన చోటు చేసుకుంది. బేర్ అతని టీంలో అందరికంటే ముందు ఉన్నాడు మరియు అతని ఇద్దరు టీం మెంబర్స్ కూడా వెనకాల వస్తున్నారు. అతను నడుస్తూ మంచు కింద నుండి ఏదో శబ్దం వచ్చింది అంటూ అన్ని చూసినప్పుడు అతని కాళ్ళు కింద ఉన్న మంచు గట్టిగా లేదు. బేర్ గ్రిల్స్ చాలా భయపడిపోయాడు. అతను జారుతూ పడుతున్నాడు. కింద ఉన్న మంచులో పెద్ద పగుళ్ళు ఏర్పడి బేర్ ఎన్నో అడుగుల లోతులో ఉన్నటువంటి లోయలో పడిపోయాడు. బేర్ 2 గోడల మధ్య చిక్కుకున్నాడు. అతని నడుముకి ఒక సన్నటి తాడు అటాచ్ అయి ఉంది. దాని సాయంతో అతని లోయలో పూర్తిగా పడిపోకుండా అది ఆపింది. కానీ అయినా కూడా అతని దగ్గర ఎక్కువ సమయం లేదు. ఆ సన్నటి తాడు ఎక్కువసేపు అతన్ని ఆపలేదు. బేర్ గ్రిల్స్కి దెబ్బ తగిలి కాసేపు స్పృహ కోల్పోయాడు. తర్వాత బేర్ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. నేమా, నాకు త్వరగా సాయం చేయండి. బేర్ గ్రిల్స్కి పైనుండి కాస్త లైట్ మాత్రం కనిపిస్తుంది. బేర్ గ్రిల్స్కి తెలుసు అతని దగ్గర చాలా తక్కువ సమయం ఉందని. దాని తర్వాత ఆ తాడు తెగిపోతుందని. అతను తన కాలికి గోడకు దాచడానికి ప్రయత్నించాడు. కానీ మంచులో అతని పాదాలు ముమ్మాటికి జారుతూ ఉన్నాయి. ఏ క్షణమైన తాడు తెగిపోవచ్చు. సరిగ్గా ఆ సమయంలోనే బేర్కు తనను ఎవరో పైనుండి లాగుతున్నట్టు అనిపించింది. బేర్, మేమిక్కడే ఉన్నాం, త్వరగా పైకి రావడానికి ప్రయత్నించు అని అరుపులు పైనుండి వినిపించాయి. బేర్ పైకి చూశాడు. నేమా మరియు మిగ్ గట్టిగా అరుస్తున్నారు. వారిద్దరూ బేర్ని పైకి లాగడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అప్పుడు బేర్ తన శక్తినంతా కూడగట్టుకుని పైకి ఎక్కడం మొదలుపెట్టాడు. ఎట్టకేలకు అతను పైకి చేరుకున్నాడు. అతను వెల్లికి పడుకోబెట్టి గట్టిగా దగ్గడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో బేర్ వయసు 23 సంవత్సరాలు మరియు అతను చావు అంచుల నుండి బయటపడడం ఇది రెండోసారి. 2 గంటల తర్వాత అతన్ని బేస్ క్యాంప్కి తీసుకువచ్చారు. అప్పుడు అతని కాన్ఫిడెన్స్ మొత్తం చల్లారిపోయింది. అతని మోచెయ్యి టెన్నిస్ బాల్ సైజులో ఉబ్బిపోయింది. అతనికి చాలా చోట్ల గాయాలు అయ్యాయి. దాంతో డాక్టర్లు కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోమని చెప్పారు. బేర్ గ్రిల్స్ చాలా భయపడిపోయాడు. తన కాన్ఫిడెన్స్ పూర్తిగా సన్నగిలిపోయింది. అయినా కూడా అతని పెద్ద గోల్స్ సాధించే మార్గంలో చాలా పెద్ద ఛాలెంజెస్ ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి నేను ఎటువంటి ఛాలెంజెస్ అయినా ధైర్యంగా ఎదుర్కొంటాను, గివ్ అప్ చేయను అని తనకు తన ధైర్యాన్ని చెప్పుకున్నాడు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత బేర్ గ్రిల్స్ తిరిగి ఎవరెస్ట్ ఎక్కడం మొదలుపెట్టాడు. అన్నిటికంటే ముందు అతను క్యాంప్ 1కి చేరుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత క్యాంప్ 2కి చేరుకున్నాడు. చివరగా క్యాంప్ 3 కూడా చేరుకున్నాడు బేర్ గ్రిల్స్. ఇప్పుడు ఎవరెస్ట్ను పూర్తిగా అర్థం చేసుకున్నాడు.
మరియు ఇప్పుడు తన ఫైనల్ అటెంప్ట్లో బేస్ క్యాంప్ నుండి డైరెక్ట్గా ఎవరెస్ట్ పైకి ఎక్కడానికి రెడీగా ఉన్నాడు. కానీ సరిగ్గా అదే సమయంలో అతని ముందు 1 కాదు 2 కాదు అతిపెద్ద సవాళ్ళు ఉన్నాయి. క్యాంప్ 3కి వెళ్ళిన తర్వాత రోజు ఉదయం బేర్ గ్రిల్స్ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఎన్నోసార్లు వాంతులు చేసుకున్నాడు. అతని తల చాలా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. బేస్ క్యాంప్లో డాక్టర్స్ బేర్ గ్రిల్స్తో బేర్ నీకు చాలా సీరియస్గా ఉంది, చెస్ట్ ఇన్ఫెక్షన్ అయ్యింది, నువ్వు ఇప్పుడు ఎవరెస్ట్ పైకి ఎక్కలేవు, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని అన్నారు. కానీ బేర్ గ్రిల్స్ దగ్గర సమయం లేదు. ఎవరెస్ట్ ఎక్కడానికి తనకు కొన్ని రోజులే ఉన్నాయి. కానీ ఇప్పుడు బేర్ ఎంత అనుకున్నా కూడా అతను ఎవరెస్ట్ ఎక్కలేడు. అయితే కొన్ని రోజుల తర్వాత బేర్ కోలుకోవడంతో అతనికి మరొక బ్యాడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే ఇంకొన్ని రోజుల్లో ఎవరెస్ట్ ప్రాంతంలో మొత్తం భయంకరమైన తుఫాను రాబోతుందని, దాని తర్వాత ఎవరెస్ట్ ఎక్కడం అనేది అసాధ్యం. బేర్ గ్రిల్స్ ఇప్పటికి కూడా అనారోగ్యంతోనే ఉన్నాడు. అతని దగ్గర ఎక్కువ సమయం కూడా లేదు. ఆ రోజు రాత్రి మొత్తం బేర్స్ దేవుని ప్రార్థిస్తూనే ఉన్నాడు. దేవుడా ప్లీజ్ నాకొక్క ఛాన్స్ ఇవ్వు, నన్ను నేను బాగు చేసుకుని అంటూ గంటలు ఆ రాత్రి మొత్తం ప్రార్థనలోనే గడిపాడు. తుఫాను ఎవరెస్ట్ను సమీపిస్తుంది. తర్వాత రోజు ఉదయం బేర్ గ్రిల్స్ ఆ పర్వతాన్ని చూస్తూ ఉండిపోయాడు. సడన్గా ఒక వ్యక్తి వచ్చి, బేర్ నీ అదృష్టం చాలా బాగుంది, తుఫాన్ చివరి క్షణంలో తన దిశను మార్చుకుని వేరే వైపుకి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు మన దగ్గర కేవలం 2 రోజులు సమయం మాత్రమే ఉంది, కాబట్టి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా, ఇదే మన చివరి అవకాశం అని అన్నాడు. అవును, నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను, నేను ఇంకా నమ్మలేకపోతున్నా, దేవుడు నా ప్రార్థన విన్నాడు అని అతనికి సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత రోజు ఉదయం 10 గంటలకు నిద్రలేచాడు మరియు అతను తన చివరి మిషన్ కోసం ఎవరెస్ట్ని ఎక్కడం మొదలుపెట్టాడు. అతని ఆరోగ్యం కారణంగా బేర్ గ్రిల్స్ నీరసంగా ఉన్నాడు. కానీ వాతావరణం అనుకూలంగా ఉండడంతో అతను తన శక్తినంతా కూడగొట్టుకుని ఎవరెస్ట్ని ఎక్కడం మొదలుపెట్టాడు. మరియు కేవలం 5 గంటల్లోనే అతను బేస్ క్యాంప్ నుండి క్యాంప్ 3కి చేరుకున్నాడు. బేర్ గ్రిల్స్ పదే తనకు తాను ఓపికగా ఉండు, ఈసారి ఏ తప్పు చేయకు, ఓపికగా ఉండు, మెల్లగా ముందుకు వెళ్తూ ఉండు, కాన్సన్ట్రేషన్ చెయ్యి అంటూ నవ్వుతూ టాప్ పైకి ఎలాగైనా చేరుకోవాలి అంటూ తనని తాను మోటివేట్ చేసుకున్నాడు. బేర్ ఎక్కడం కొనసాగిస్తూనే ఉన్నాడు మరియు కొద్ది సమయానికి అతను 26,000 అడుగులు ఎత్తుకు చేరుకున్నాడు. ఆ ప్రాంతానికి ఎవరెస్ట్ యొక్క డెప్త్ జోన్ అని పిలుస్తారు. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ మనిషి కాసేపు ఉంటే మాత్రం ప్రాణాలు పోతాయి మరియు ఎవరెస్ట్ ఎక్కే వారిలో చాలామంది ఇక్కడే తమ ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. బేర్ యొక్క చుట్టుపక్కల కొన్ని డెడ్ బాడీస్ కూడా పడి ఉన్నాయి. వారు కూడా ఎవరెస్ట్ ఎక్కడానికి వచ్చి ఇక్కడ తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇదంతా చూసిన బేర్ గ్రిల్స్కు భయం వేసింది. అతని మైండ్ ఈ డెత్ జోన్ చుట్టే ముమ్మాటికి తిరుగుతూ ఉంది. తర్వాత 24 గంటల్లో బేర్ తన జీవితంలోనే అతిపెద్ద రిస్క్ చేయబోతున్నాడు. అతను తనకు తాను బేర్ ఇస్ నో ప్లాన్ బి అని చెప్పుకుంటూ ఉన్నాడు. బేర్ గ్రిల్స్ మరియు అతని టీం మెంబర్స్ రాత్రి పడే వరకు ఎదురు చూశారు మరియు శిఖరానికి చేరుకోవడానికి ఎవరెస్ట్ ఎక్కడం మొదలుపెట్టారు. బేర్ చాలా అలసిపోయాడు మరియు ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గడం మొదలుపెట్టాయి. ఇంకా పరిస్థితి చాలా విషమంగా మారింది, ఇంకా దారుణంగా మారింది. ఎన్నో గంటలు గడిచాక వారు ఇప్పుడు శిఖరానికి చేరుకోవడానికి కేవలం 400 అడుగుల దూరంలో ఉన్నారు. ఇంతవరకు కేవలం 30 మంది బ్రిటిషర్స్ మాత్రమే ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు. బేర్ గ్రిల్స్ తను తాను మోటివేషన్ చేసుకుని తన మొదటి ప్రమాదం జరిగిన కేవలం 18 నెలల తర్వాత ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం యొక్క శిఖరాన్ని చేరుకున్నాడు. కేవలం 23 సంవత్సరాల బేర్ గ్రిల్స్ ఆ కాలంలో ఎవరెస్ట్ ఎక్కినంత అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అతను ఈ సాహసాన్ని చేసిన తర్వాత మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎంతోమంది అతను మోటివేషన్ స్పీకర్గా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా కొంతకాలానికి బేర్ గ్రిల్స్కి డిస్కవరీ ఛానల్ నుండి ఇన్విటేషన్ వచ్చింది. అది తన జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చింది. డిస్కవరీ ఛానల్లో ప్రసారమైన మ్యాన్ వర్సెస్ వైల్డ్ అనే ప్రోగ్రాం ద్వారానే మనకు బేర్ గ్రిల్స్ ఎవరో తెలుసు. అసలు ఆ ప్రోగ్రాం చూడడానికి వాళ్ళు ఉండరేమో, బేర్ గ్రిల్స్ చేసే సాహసం చాలు. ముఖ్యంగా మానవ మనుగడ కోసం అతను పాములు, పురుగులు, కప్పలు ఇలా కనిపించిన ప్రతిదీ తినడం చూసి షాక్ అవుతూ ఉంటారు. అసహ్యం కూడా అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా చూసేవాళ్ళం. ప్రతి ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వరకు కూడా ప్రతి ఒక్కరూ ఒక్కసారి అయినా ఈ మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ని చూసే ఉంటారు. అంతలా బేర్ గ్రిల్స్కి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది ఈ ప్రోగ్రాం. ఈ డిస్కవరీ ఛానల్ అంటేనే బేర్ గ్రిల్స్ అనే స్థాయికి అతను ఎదిగాడు.
నిజానికి ఆలోచిస్తే ఆ ప్రమాదం జరిగి ఉండకపోతే, బేర్ గ్రిల్స్ దృష్టి ఆ ఫోటోపై పడి ఉండకపోతే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని పట్టుదల అతనికి వచ్చేది కాదు. అతను ఇంత పాపులర్ అయ్యేవాడు కాదు. మనకు మ్యాన్ వర్సెస్ వైల్డ్ అనే ప్రోగ్రాం అసలు ఉండేదే కాదు. ఎక్కడో ఆర్మీలో జాబ్ చేసుకుంటూ ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా తన ఫ్యామిలీతో ఈ ప్రపంచంలో ఎక్కడో మూలలో ఉండిపోయేవాడు. అతని నానమ్మ అతనితో అన్న మాటలు ఎప్పుడూ మర్చిపోలేదు. బేర్ గ్రిల్స్ ప్రతిదీ మన మంచి కోసమే, దేవుడు మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు కాబట్టి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉండాలని ఆమె చెప్పిన ప్రతి విషయాన్ని కూడా బేర్ గ్రిల్స్ మరవలేదు. కాబట్టి ఈనాడు ప్రపంచంలో ఎవరూ కూడా కలలో కూడా ఊహించని సాహసాలు చేసి చూపించాడు. వెన్నెముక్క విరిగిపోయి ఎవరో శిఖరాన్ని అద్రోహించి ఎంతమంది జీవితంలో స్ఫూర్తిని నింపాడు. సో ఇది బేర్ గ్రిల్స్ యొక్క ఇన్స్పిరేషన్ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే జస్ట్ లైక్ చేయండి చాలు. బాయ్ బాయ్.